నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ కు లేఖ రాశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఓహో, అడ్డమైన రౌడీలు చెప్పేది నేను వినాలంటావా? రా స్టూపిడ్ ఇడియట్. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లుంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వహించారని లేఖలో తెలిపారు. 175కు 175 పోటీ చేస్తే ఎన్నికల్లో గెలిచింది మీరు. పట్టుమని 10 గెలవాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లుండాలని చట్టంలో ఎక్కడా లేదని, ఎనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. పార్లమెంట్ లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ నిబంధన పాటించలేదని లేఖలో గుర్తు చేశారు. 50 సీట్లు పోటీ చేసి 10 సీట్లు గెలిచి చూడాల్సిన అవసరం ఉంది. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, ఏందయ్యా మీరు, మిమ్మల్ని మీరేదో చాలా గొప్పగా ఊహించుకుంటున్నారు, అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు ఎక్కడా కనిపించలేదని అన్నారు. మీకు ఆ లెవెల్ లేదు, అంత సీన్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలపై బలంగా వినిపించే అవకాశం ఉంటుందని, అందుకే తన విజ్ఞప్తిని పరిశీలించాలని జగన్ కోరారు. చంద్రబాబు నాయుడికి మనసు అనేది లేదు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. అమిత్ షాతో చెప్పి జగన్ ఒక ఆట ఆడిస్తానన్నాడు. ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం అంటే జగన్ ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవలేదు. ఇది అసలు ఇష్యూనే కాదు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే అంకుల్ చెప్పు, నేను మాట మీద నిలబడే మనిషిననే. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పార్టీ పెట్టల. ఏం చేస్తున్నావు నాన్న? ఇప్పుడే బీపీ టాబ్లెట్ వేసుకున్నా. అలాంటి జెండా లేని ఒక వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా? నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా? సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. అదే ఏంటా విషయం? నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. ఎందుకు ఆవేశపడతారు? ఆడదంటే అణుకుగా ఉండాలి. నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. అటు చూడు బే. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. మీకు 23 సీట్లే వచ్చాయి, ఓ 4 లాగేస్తే పెద్ద ప్లానింగే. మీకు ప్రతిపక్ష హోదా అనేది అసలు ఉండదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల అని సభలోనే అన్నాడు. 18 మందికి ప్రతిపక్ష హోదా లేనప్పుడు అంటే అది 11 మందికి ఎలా ఉంటుంది? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి 18 మందికి ప్రతిపక్ష హోదా లేనప్పుడు 11 మందికి ఎలా ఉంటుంది? తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా రాజేంద్ర? నీకు తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా?
50 సీట్లు పోటీ చేసి 10 సీట్లు గెలిచి చూపడాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షుడు కాదు. ఇవన్నీ మామూలే కంట్రోల్ అలవాటు చేసుకోరా. కేవలం పులివెందుల నియోజకవర్గ శాసన సభ్యుడివి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తప్ప నువ్వు రెండోది కాదు. మనం తండ్రి పదవిని అడ్డం పెట్టుకోవాలి, లక్షల కోట్లు లూటీ చేశాం, అదంతా కథ వేరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాలు కూడా నువ్వు పులివెందుల శాసనసభ్యుడు మాత్రమే. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని, నేనే ఇదిగిని బొక్కగినంటే ఏం ఉండదాడా. ఇంకొకసారి వ్యాపారం గాని వ్యవహారం గాని అన్నావో పొట్టిన నువ్వు అయ్యన్న పాత్రుడికి భయపడినావనే నువ్వు ఈ బుద్ధ లవ్ లెటర్ రాసావని మాకైతే తెలుసా ఉన్నది. నువ్వు అయ్యన్న పాత్రుడికి భయపడినావనే నువ్వు ఈ బుద్ధ లవ్ లెటర్ రాసావని మాకైతే తెలుసా ఉన్నది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడికి మనసు అనేది లేదు. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఎంతటి రాజకీయాన్ని నీచంగా అయినా చేయగలడు, ఎంత కుటిలంగా అయినా చేయగలడు అని అందరూ నీలా ఉండరు. తనకి పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచినప్పుడే మనకు అర్థమైంది. పిచ్చి పట్టిందా? గమనించాల్సిన విషయం. ఈ రోజు చంద్రబాబు నాయుడిని సూటిగా అడుగుతున్నాను. అరే షూటింగ్ ఆపండి, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. చెప్తాడు రవి. పెన్షన్లు తీసుకునే వయసు, నీ వయసున్న అవ్వ తాతల్ని ఇలా ఇబ్బంది పెట్టడం కేవలం అధికార దాహంతో ఎక్కడా కనిపించలేదు. సరే ఈ విధంగా ఎంతటి రాజకీయాన్ని నీచంగా అయినా చేయగలడు. అరవకు, తగ్గించో, తగ్గు. వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి భయం 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 వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. ఏమవుతుంది? ఇవన్నీ మామూలే కంట్రోల్ అలవాటు చేసుకోరా.